జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. అగ్ని జమదగ్ని అగ్గి పెట్టుందా? నేను స్మోక్ చేయను. ఏంటా ఫార్సు? సింధు ఊరికే ఏం తోచక టీవీలో అగ్నిపర్వతి సినిమా వస్తుంటే కృష్ణ గారి డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నా. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా? అబ్బో, ఇంకా చాలా ఉన్నాయి సింధు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు. బాగుంది. రేయ్, కమిషనర్లు వస్తారో పోతారు, కానీ చంటిగాడు లోకల్, నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది బాగుంది. నా ఉద్దేశంలో నీ యాక్టింగ్ ఫుల్ టైం ప్రొఫెషన్ గా టేకప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సింధు. లత, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను టీవీ చూస్తూ సాయంత్రం దాకా టైం పాస్ చేస్తాను. దొరికాడు. నాకు ఇలాంటి వాడే కావాలి. ఎస్, నాకు ఇలాంటి వాడే కావాలి. హలో, ఎవరండి మీరు? నిత్యానంద్, ఫేమస్ కోచ్. ఏం కోచింగ్ ఇస్తారు? యాక్టింగ్, నటన. మీరు యాక్టింగ్ నేర్పుతారా? షూర్, గొప్పగా. నా దగ్గర యాక్టింగ్ నేర్చుకుంటే అసలు యాక్టింగ్ చేసినట్టే ఉండదు. మరెందుకు నేర్చుకోవడం? నీకు పాయింట్ అర్థం కావటం లేదు. నేను యాక్టింగ్ నేర్పాక ఈ కుర్రోడు ఏ సినిమాలో యాక్ట్ చేసినా సరే పాత్రలో జీవించేస్తాడు. ఇతను ఫైట్ చేస్తే మీరే భయపడతారు. ఇంకా ఇతను రొమాన్స్ చేస్తే మీరు విడాకులు ఇచ్చే రేంజ్ కి అపార్థం చేసుకుంటారు. సార్ 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 సార్, మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ సార్? మీ ఇంట్లోనే. మా ఇంట్లోనే? నేను హోమ్ కోచింగ్ ఇస్తాను. సింధు, ఏమంటావు? ఓకే, నేర్చుకో. ఇంట్లో బోర్ కొడుతుంది అంటున్నావు కదా, నీకు టైం పాస్ అవుతుంది, ప్లస్ నీకు టాలెంట్ కూడా పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్. నీ పేరేంటన్నావు? మను. భలే పేరు, గమ్మత్తుగా ఉంది. మనం కోచింగ్ ఎప్పుడు మొదలు పెడదాం? మీరు ఎప్పుడంటే అప్పుడే. అయితే ఆలస్యం వద్దు, రేపే మొదలు పెట్టేద్దాం. షూర్. ఆహా, బిగిన్ చేయక ముందే యాక్టింగ్ వచ్చేస్తుంది. మనో 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 మనో, ఇదిగోండి సార్. దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ. సార్, నేను అబ్బాయిని సార్. ఓ సారీ సారీ సారీ, పొద్దున మా ఆవిడికి చెప్పిన డైలాగు రిపీట్ అయింది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రస్తో. సార్, ఇది కూడా రాంగ్ టైమింగే సార్. అయితే ఫైనల్. సకల విద్యా ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ సార్. ఇది ఇది ఎక్స్ప్రెషన్ అంటే. ఏది? అదే, నేను తమలపాకు నవ్వులుతుంటే నన్ను ఒక మేక చూసినట్టు చూసావు చూడు. అవునవును, మీరు మేకలాగే కనబడ్డారు కదా మరి. మజ్ను, లైలా, మజ్ను. మీసాలు గుచ్చుకున్నట్టున్నాయా? మను, నీ మూతికి మీసాలు సూట్ అవడం లేదు, హాట్ గా కనిపిస్తున్నాయి. కానీ మీసాలు తీస్తే బాగుండను సార్. సింధు గొడవ పెట్టేస్తుంది, చూసిన వాళ్ళందరూ కామెంట్ చేస్తారు. వద్దు సార్. కానీ ఒక విషయం ఆలోచించు. ఓ అందమైన హీరోకి ఒక యావరేజ్ హీరోకి అవకాశాల్లో కనీసం 50% అయినా తేడా ఉంటుంది. కరెక్టే గాని వద్దులేండి. మిస్టర్ మనో, నన్ను గురువుగా ఒప్పుకున్నావు,
తాంబూలం కూడా ఇచ్చావు. నా మాట వినాలి కదా. ఇది చాలా డేంజర్ వ్యవహారం సార్. ఓ ఏమి టెన్షన్ లేదు. ఆ, మీసాలదేముంది, రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు లాంటివి. అంతగా మరీ గొడవలైతే మళ్ళీ పెంచడానికి ఒక వారం టైం పడుతుంది, అంతేగా. ఏంటో సార్ నాకెందుకో చాలా భయంగా ఉంది. నా మాట విను డార్లింగ్. నీ ఫేస్ ఒకసారి మీసాలు లేకుండా ఊహించుకో. చూడు, ఒక దీపిక పదుకునేతోనో ఒక శ్రద్ధా కపూర్ తో రొమాన్స్ చేస్తున్నట్టు ఊహించుకో. మీరు చెప్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది, కానీ మనసు ఊగిసలాడుతున్నప్పుడు గురువు చెప్పింది వినాలి. నా మాట విను. మీసాలు తీసేయ్, మీసాలు తీసేయ్, మీసాలు తీసేయ్, మీసాలు తీసేయ్. టట్టడాయ్. ఆ, గుడ్ మై బాయ్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు మన్మధుల్లా కనిపిస్తున్నావు. మన్మధుడిలా కనబడితే పర్లేదు సార్, బృహన్నల్లా కనబడితేనే చాలా డేంజర్. మూతి మీద మీసాలన్నీ పోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో. సింధుకి నేనేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్తానులే. మను వామ్మో, ఇప్పుడు గాని సింధు నన్ను ఇలా చూసిందంటే అమ్మో. ఇక్కడున్నావా? ఆ, ఆ, ఎలా జరిగాయి యాక్టింగ్ క్లాసెస్? బ్రహ్మాండంగా జరిగాయి. ఆ, ముఖానికా ముసుగు దేనికి? ఓ ఇదే, ఆ కోచ్ ఇలా కట్టుకుని ప్రాక్టీస్ చేయమన్నాడు. ఏం ప్రాక్టీస్ చేయమన్నాడు? యాక్టింగ్. ముఖానికి రుమాలు కట్టేసుకుంటే నీ ఎక్స్ప్రెషన్ ఎలా కనపడుతుంది? ఏమో ఆయన చెప్పాడు, నేను కట్టుకున్నాను. ఆ ముసుగు తీసే నీ ఫేస్ చండాలంగా ఉంది. తీసేస్తే ఇంకా దరిద్రంగా ఉంటుంది. మను, ఆ కర్చీఫ్ తీసేయమని చెప్పానా? తీస్తానులే, తొందర ఎందుకు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. సరే, ఈ లోపల నువ్వు కాఫీ చెయ్యి. వామ్మో, మను, కాఫీ. వచ్చేసా. కొట్టడాయ్. ఇదేంటి, నువ్వు తాగవా? ఆ, ఇప్పుడు వద్దులే సింధు, నువ్వు తాగే. నో వే. ఈ కాఫీ ఇద్దరం తాగుదాం, ఒకే కప్పులో రొమాంటిక్ గా. ఇది ఒక్కటే తక్కువ, సచ్చాను ఇప్పుడు. దా ఇలా పక్కన కూర్చో. మను, ఆ, అబ్జర్వ్ చేసి చెప్పు, ఏదైనా కొత్తగా అనిపిస్తుందా? ఈ రుమాలు తీస్తే నీకింకా కొత్తగా అనిపిస్తుంది. నేను చెప్తానులే. ఇందాక కొత్త పర్ఫ్యూమ్ కొన్నాను, ఎలా ఉంది? చాలా బాగుంది. ఇలా ముక్కుకి రుమాలు కట్టుకుంటే పర్ఫ్యూమ్ వాసన ఎలా వస్తుంది? తీసేయ్. తీస్తానులే. అయినా ఇలా ముఖానికి రుమాలు కట్టుకుంటే కాఫీ ఎలా తాగుతాం? తీసేయ్. అదే ఆలోచిస్తున్నాను. ఈ ముసుగు తీస్తావా లేదా? ఛీ! మను, ఏంటిది? నేను మీసాలు లేకుండా హ్యాండ్సమ్ గా ఉంటానని నిత్యానంద్ చెప్పారు. నిత్యానంద్ చెప్తే తీసేస్తావా? నన్ను అడగవా? అడిగితే బాగుండేది, కానీ అడిగేంత టైం ఇవ్వలేదు. రబ్బిష్. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నాను, బానే ఉన్నానుగా. ఛీ, అస్సలు బాలేదు, అదోలా ఉన్నావు. అంటే చూడు పిన్నమ్మా, పాడు పిల్లాడు, ఇది పాడేవాళ్ళ ఉన్నానా? ఎగ్జాక్ట్లీ. మను, నాకు ఇది నచ్చలేదు, సారీ. సింధు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నీకు తెలియకపోతే ఎలా? అసలు నేను చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఛీ! సింధు, సింధు. సింధు డార్లింగ్, ఐఎమ్ రెడీ. అబ్బా, దగ్గర రాకు, నడు బయటికి. డార్లింగ్, రాత్రి అయింది, అందులో ఇవాళ పౌర్ణమి, చాలా రొమాంటిక్ డే. మీసాలు తీసేసిన నీ ఫేసు నా ఫేసు దగ్గరగా ఇమాజిన్ చేసుకుంటే దరిద్రమైన ఫీలింగ్ కలుగుతుంది. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. సింధు, సింధు. సింధు, సింధు. మను, ఎస్ ఆంటీ. న్యూస్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉందా? యా, 2 హత్యలు జరిగాయంట, అదే చదువుతున్నాను. కొంచెం పేపర్ అడ్డు తీసి మాట్లాడొచ్చుగా. మాట్లాడకూడదు. సింధు, సడన్ గా మనుకి న్యూస్ మీద అంత ఇంట్రెస్ట్ పెరిగిందేంటి? అదా?
అయ్యయ్యో మీసాలు తీసేసాడెందుకు? యాక్టింగ్ కోచ్ చెప్పాడంట. తప్పు బాబు, మీసాలు అలా తీయకూడదు. తల్లిదండ్రులు బ్రతుకుండగా మీసాలు అలా తీయకూడదు. అయినా మగాడివై ఉండి మీసాలు తీసేయటమేంటయ్యా? అలా గడ్డి పెట్టండి ఆంటీ. ఆంటీ చూసారు కదా ఎలా వెళ్ళిపోయిందో. కనీసం నవ్వుతూ ఒక బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ సమయంలో నీ మొహం చూస్తే నవ్వు రాదు బాబు, ఎలర్జీ వస్తుంది. మను నువ్వు మీసాలు పోయాయని బాధపడుతున్నావు కానీ నీకు ఎన్ని రెక్కలొచ్చాయో తెలియటం లేదు. రెక్కలొచ్చాయా? ఏవి? ఆ, ఆ, నీ ఊహలకి రెక్కలు, నీ ఫ్యూచర్కి రెక్కలు. నీ ఫ్యూచర్ నీకు తెలియటం లేదు. సార్ మా ఆవిడ నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు సార్. ఏమీ నష్టం లేదు. నువ్వు హీరో అయితే బోల్డ్ అంతమంది హీరోయిన్లు నీ పక్కన ఉంటారు. ఆ, అప్పుడు అని బూతులు తిట్టుద్దు మా ఆవిడ. అదేం పట్టించుకోమాక. ఆ. నువ్వు స్టార్ అయ్యాక నిన్ను చూడటానికి జనం ఎగబడ్డప్పుడు ఆవిడ తన ఒపీనియన్ మార్చుకుంటుందిలే. సార్ అద్దంలో చూసుకుంటుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది సార్. నిన్ను ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావటం లేదయ్యా. ఇదిగో ఈ ఫోటోలు చూడు. హృతిక్ రోషన్ మీసాలు లేవు. ఇదిగో రణధీర్ కపూర్, అతనికి మీసాలు లేవు. ఇదిగో అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. ఇదిగో ధర్మేంద్ర, ఇదిగో జితేంద్ర. ఇదిగో చూడు, వీళ్ళలో ఎవరికైనా మీసాలున్నాయా? లేవు కదా. రేపు నువ్వు కూడా వీళ్ళంత గొప్ప ఆర్టిస్ట్ అవుతావు. అనవసరంగా గాబరా పడకు. సింధు డార్లింగ్, ఏమైంది అలా ఉన్నావు? నువ్వు నాతో మాట్లాడుకు. నీ వల్ల నాకు కలిగే బాధలు అన్నీ ఇన్ని కావు. అరే ప్రాబ్లం ఏంటో చెప్పకుండా అలా మీద పడిపోతే ఎలా? ప్రాబ్లమా? ఆ, రేపు మా డాడీ మన ఇంటికి లంచ్కి వస్తున్నారు. రాని నా చేతి వంట రుచి చూపిస్తాను. మను, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఆ, మా డాడీ నేను ఇలా చూస్తే షూట్ చేసేస్తారు. ఏ డ్రెస్ బాలేదా? రేపు ఇంకోటి వేసుకుంటానులే. షటప్. నేను ఈ డ్రెస్ గురించి మాట్లాడట్లేదు, నీ ఫేస్ గురించి మాట్లాడుతున్నాను. ఓ, అంటే మీసాలు లేవనా? సారీ సింధు. నీతో చాలా ప్రాబ్లం గా ఉంది మను. సారీతో సరిపెట్టేస్తావు. ప్రాబ్లం కి సొల్యూషన్ ఆలోచించవా? గురూజీ మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా అర్జెంట్ గా మా ఇంటికి రండి. అర్జెంట్ గా మీసాలు కావాలంటే అదేమన్నా బిస్కెట్టా చాక్లెటా తీసుకురావడానికి? మీరేగా తీసేమంది కాబట్టి ఈ సమస్యకి దారి మీరే చూడాలి. ఐ వాంట్ మై మీసాలు. నాయనా ఎమోషన్ అవ్వకు. మొలుస్తాయిలే. నో వే. ఇక్కడ నాకు ఎమర్జెన్సీ ఉంది, అర్థం చేసుకోండి. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు నా మీసాలు కావాలి. లేకపోతే నేను మీసాలు లేకుండా హ్యాండ్సమ్ గా ఉంటానని మీరు అన్నారు కదా. మీరు జుట్టు లేకుండా గుండుతో హ్యాండ్సమ్ గా ఉంటారని నేనంటాను. అర్థమైంది. నాకు పావు గంట టైం ఇవ్వు, ఏదో సొల్యూషన్ ఆలోచిస్తాను. ఏంటివి? చాక్లెట్లా బిస్కెట్లా? నీ సమస్యకి పరిష్కారం చైనా మీసాలు. చిచి, వాళ్ళు యూజ్ చేసిన నాకొద్దు. జుట్టు వాళ్ళది కాదు, తయారు చేసింది వాళ్ళు. ఓ సర్లే చూపించు. It's all a concrete gender. City you see, they're singing all the fake like a singer. ఓకే ఫైన్. అయితే భద్రంగా తీసి జేబులో పెట్టుకో. ఇదిగో ఈ 2 బాటిల్లు జాగ్రత్త. ఇది మీసాలు అంటించుకునే సొల్యూషను, ఇది మీసాలు తీయటానికి ఉపయోగించే సొల్యూషను. థ్యాంక్స్ గురూజీ, నన్ను బ్రతికించారు. హలో డాడీ, స్టార్ట్ అయ్యారా? ష్యూర్, త్వరగా వచ్చేయండి. డాడీ వచ్చేస్తున్నారు. సరే నేను రెడీ అయ్యి వస్తాను. ఓకే ఓకే.
ఇదేంటి నోరు తెరుచుకోవడం లేదు, ఏమైంది? మై గాడ్, సొల్యూషన్ పొరపాటున పెదాలకు తగిలిందా? నా 2 పెదాలు అతుక్కుపోయాయా? దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? అతుక్కుని విడిపోవడానికి గురూజీ సొల్యూషన్ ఇచ్చాడు, అవి కనబడచావట్లేదే. ఏం చేస్తున్నాడు ఈ మనిషి? మను రెడీనా? మీసాలు బాగున్నాయి మను. ఇదేంటి మాట్లాడవు? మాట్లాడు మను. ఏంటి మను? గురూజీ మీసం అంటించుకోవడానికి ఇచ్చిన క్రీమ్ వల్ల నా పెదాలు అంటుకుపోయాయి. నిజమా? ఓ మను, డిస్గస్టింగ్. నువ్వు ఎప్పుడు ఇంతే, కరెక్ట్ టైం కి ఏదో ఒక ప్రాబ్లం తెస్తావు. అదేంటి సడన్ గా మీసాలు మొల్చాయి? అవి అతికించిన మిస్సాలు, దాంతో పాటు నోరు కూడా అతికించేసుకున్నాడు. అంటే ఇప్పుడు నోరు తెరవలేడా? నీ బాధలు చూస్తుంటే జాలేస్తుందయ్యా. అందుకే పెద్దలు చెప్పారు, మీసలేని మగాడు తోకలేని కుక్కతో సమానమని. ఆంటీ, కొంచెం వస్తారా? పదమ్మా. నన్ను తోకలేని కుక్క అంటావా? చెప్తా. ఏం చేస్తున్నావు? డాడీ, మై స్వీట్ బేబీ, ఎలా ఉన్నావు? ఫైన్ డాడీ. ఇతనేమిటి మాట్లాడు? డాడీ మాట్లాడతాడు, కాకపోతే ఈ మధ్య ప్రతి సండే మౌనవ్రతం చేస్తున్నాడు. సింధు, ఇతను ఎప్పుడు ఇంతే, కంఫర్టబుల్ పర్సన్ కాదు. నేను లంచ్కి వస్తున్నానని తెలిసి కూడా మౌనవ్రతం చేస్తున్నాడు అంటే హీఈస్ హోప్లెస్ ఫెలో. నాన్సెన్స్! నోరు తెరిచి మాట్లాడకుండా ఈ స్లిప్లేమిటి? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? మేజర్ చంద్రకాంత్ హియర్. నాస్టీ ఫెలో. నేనంటే రెస్పెక్ట్ ఉంటే ఆ మౌనవ్రతం క్రితం మానేసి నన్ను విష్ చేసి మాట్లాడు. అయ్యో దేవుడా. సింధు, మీ నాన్నగారా? కాదు, వేలు విడిచిన మేనత్త మొగుడు. నీకేమన్నా ప్రాబ్లమా? డాడీ, ఈవిడ మన పక్కింట్లో ఉంటారు. ఏమైంది? ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నట్టున్నారు. ఆంటీ, మను మౌనవ్రతం చేస్తున్నాడు కదా, మాట్లాడట్లేదని అప్సెట్ అయ్యారు. ఇలాంటి పౌరుషవంతులు అప్సెట్ అయినా అందంగానే ఉంటారు. కరెక్ట్ గానే చెప్పారు. పౌరుషవంతుడే. నా పౌరుషం అంతా ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? ఏమో, మీరు ఎక్కడ దాచారో నాకెలా తెలుస్తుంది? ఏయ్! మగాడి పౌరుషం అతని మీసాల్లో ఉంటుంది. అతికించిన మీసాల్లో కూడా ఉంటుంది. నాకీ మను ఏమాత్రం నచ్చలేదు. అయినా సింధుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? మీసాలున్నాయి పర్వాలేదు అని. ఈ సింధు ఒకవేళ ఎవరినైనా మీసాలు లేని వెధవను గనక ప్రేమించున్నట్లయితే షూట్ చేసి పారేసేవాడిని. మీసాలు లేని మగవాడు ఒక నపుంసకుడు, ఇంపార్టెంట్. అందుకేనండి మగాడికి మీసాలు చాలా ఇంపార్టెంట్. డాడీ, పదండి లంచ్ వద్దురు గాని.
ఇవాళ వంట చేయడంలో నేను ఆంటీ హెల్ప్ కూడా తీసుకున్నాను. అయితే తినటంలో నేను హెల్ప్ తీసుకుంటాను. పదండి మేడం. అయ్యో వద్దండి. టేస్టీ చికెన్ పీస్ తినేటప్పుడు బ్యూటిఫుల్ ఫేస్ కంపెనీగా ఉంటే తినటం ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో మామిడి పళ్ళు ఉన్నాయి, తీసుకొస్తానే. అమ్మ సింధు, వెరీ గుడ్ లంచ్ అమ్మా. చాలా ఎక్కువగా తినేశాను. ఓ మై గాడ్. సింధు, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నీ మొగుడు మౌనవ్రతం పేరుతో నాతో మాట్లాడకపోవడం నాకు నచ్చలేదమ్మా. ఐఎమ్ డిసప్పాయింటెడ్. బట్ నిన్ను చూసి వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. సింధు, డాడీ. మరి నేను వెళ్ళొస్తానమ్మా. ఓకే డాడీ. అమ్మా సింధు, మరి నేను బయలుదేరతాను. థ్యాంక్ గాడ్, రిలీఫ్ గా ఉంది. ఈ లోషన్ కనబడక ఆ మేజర్ గాడితో నానా మాటలు పడాల్సి వచ్చింది. హే సింధు, చూసావా? మీ ఫాదర్ కాబట్టి భరించాను. ఇంకొకరైతే ఆ మాటలకి నేనే షూట్ చేసేవాడిని. అమ్మయ్యా. ఇప్పట్లో డేంజర్ ఏం లేదు. ఒక వారంలో మీసాలు మొలుస్తాయి. డాడీ సిగార్.